హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక, నిహారిక. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియోలో మీకు గోబీ మంచూరియా చూపించబోతున్నాను. అదేంటో ప్రాసెస్లోకి వెళ్దాం చూడండి. దాన్ని నేను 2 పెద్దవి తీసుకున్నానండి గోబీ మంచూరియా. ఇప్పుడు మార్కెట్లోకి అవైలబుల్గా ఉంది. ఇవి మంచిగా వేడి నీళ్ళల్లో కొంచెంసేపు ఉడకబెట్టుకొని పసుపు వేసుకోవాలి. దాంట్లో మైదా, కార్న్‌ఫ్లోర్, శనగపిండి, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, పెప్పర్ పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎంత బాగుంటుందంటే ఒకసారి చేసి చూడండి. మీకు అందరికీ తెలియంది కాదు. కాకపోతే ఇది నా స్టైల్లో కొంచెం శనగపిండి వేసి యాడ్ చేసుకొని చేసుకుంటే ఇంకా కరకరలాడుతుందండి. క్రిస్పీనెస్ ఎక్కువ వస్తుంది. కారం వేసుకుందాం ఇప్పుడు. ఇందులో వాటర్ కూడా ఉంటుంది కదా కొంచెం. మనము బాయిల్ చేసి తీసుకున్నాం కదా, ఈ వాటర్ దీనిలోకి సరిపోతుందండి. వాటర్ బాగా మీకు గట్టిగా ఉంది అనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకోండి అంతే. ఇప్పుడు పెప్పర్ పౌడరు, గరం మసాలా, ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందామండి. పెప్పర్ పౌడరు, గరం మసాలా, ధనియా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం ఇవన్నీ వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని ఇప్పుడు కింది నుంచి అడుగు భాగం నుంచి మొత్తం కలిపేసుకుందామండి. మొత్తం కలుపుకోవాలి. ఒక్కొక్క ముక్కకి అంతా పట్టుకోవాలి ఇట్లా మంచిగా. పిండి, స్పైసెస్ అన్నీ పట్టుకోవాలి. అన్నీ పట్టుకున్నాక కొంచెం కలర్ వేసుకుందామండి. రెడ్ కలర్ వేస్తేనే గోబీ మంచూరియా అంటారండి. అట్లా వేస్తేనే దానికి రంగు, రుచి అన్నీ బాగుంటాయండి. దీనికి కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ కలుపుకుందాం. కొంచెం అంతే, 1/2 టేబుల్ స్పూన్ కన్నా కొంచెం తక్కువనే. అదంతా వేసి ప్రతి ముక్క కలిసేలాగా ఇట్లా నానబెట్టి పెట్టుకున్నా. నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూద్దాం. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందాం. కడాయి పెట్టుకున్న తర్వాత అందులో ఈ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. చూడండి, పిల్లలైతే ఇట్లా మనం సాంబార్ వేసుకొని తిన్నా, అందులో అంచుకు పెట్టుకొని తినొచ్చు పక్కకి. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చినాకనైనా తింటారు. అందరూ చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరు తినొచ్చండి. మా ఇంట్లోనైతే ఇది చాలా అందరికి ఇష్టం అండి. చాలా చాలా ఇది ఎక్కువ రెగ్యులర్గా దొరకదు మనకు. కాలీఫ్లవర్ చాలా తక్కువ. ఒక్కొక్కసారి ఎక్కువ కాస్ట్ ఉంటుంది, ఒక్కొక్కసారి తక్కువ కాస్ట్ ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లో చాలా వస్తుందండి, అవైలబుల్లో ఉంది. అందుకే తీసుకొచ్చి చేసిన పిల్లలు కానీ చాలా బాగుంటుందండి. చూడడానికి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది, మస్తు ఉంటుంది. సో ఇట్లా అన్నీ వేసుకున్నాం కదండి, మంచిగా అది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేసుకోవాలండి. మొత్తం కలుపుకోవాలి ఒకసారి. మొత్తం ఇది ఎంత మంచిగా కాలితే అంత టేస్ట్ వస్తుంది. కలర్ కూడా కొంచెం యాడ్ చేసినాం కదా, దాంతోపాటు కూడా రెడ్డిష్గా కొంచెం ఇట్లా బ్రౌన్గా మంచిగా ఉంటుంది. సో ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు విడివిడిగా ఒక్కొక్క పీసు, ఏ పీస్కి ఆ పీస్ ఇట్లా విడివిడిగానే వేసుకోవాలి. అప్పుడు మస్తు ఉంటుంది. దాన్ని క్రిస్పీనెస్ కూడా ఎక్కువ యాడ్ అవుతుంది ఇలా. సో ఇప్పుడు ఇదంతా ఇట్లా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మంచిగా అయింది కదా బ్రౌన్ కలర్. చూడండి ఎంత బ్రౌన్ కలర్ అయిందో. రెడ్గా, బ్రౌన్ కలర్ కాదు, మొత్తం పింక్, రెడ్, ఆరెంజ్ గమ్మత్ ఉంది కలర్. చూస్తూనే తినాలనిపిస్తుందా అండి మీకు? ఇంకెందుకు ఆలస్యం, కలపండి, పిండి చేయండి. నెక్స్ట్ ఇంకొక రౌండ్ వేసుకుందాము. ఇంకొక రౌండ్ కూడా యాడ్ చేసుకుంటే, చూశారు కదా, ఏది చేసినా కొంచెం ఎక్కువ క్వాంటిటీనే చేస్తా. ఎందుకంటే పిల్లలు ఉన్నారు ఎక్కువ మంది కాబట్టి. జాయింట్ ఫ్యామిలీ అని చెప్పినా కదండి. జాయింట్ ఫ్యామిలీ వీడియో కూడా ఒకసారి చేస్తానండి. మీ అందరికీ మా జాయింట్ ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తా. చూద్దాం ఒకరోజు, అది కూడా వ్లాగ్ చేస్తాము. మీ అందరికి తెలవాలి కదండి, ఎందుకు ఈమె ఎక్కువ చేస్తుంది, ఎంతమంది ఉన్నారని తెలవాలి కదా. అందుకనే మా ఫ్యామిలీ గురించి కూడా ఒకటి మీకు ఇంట్రడక్షన్ చేస్తా త్వరలో. ఆ వీడియో కూడా చేస్తా. సో ఇట్లా చేసుకోవాలండి. ఇట్లా మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేదాకా చేసుకొని, వెరీ నైస్ కదండి, ఎంత బాగుందో. బేకరీ స్టైల్ లెక్క మంచిగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చేస్తారు కదా, చూసిర్రా? నాకు ఇట్లనే ఉంటుంది కలర్. అది కూడా ఈ కలర్ని చూసే కదా ఇష్టపడతారు, పోతారు, తింటారు అందరూ. అట్లా మనం కూడా వేసుకోవచ్చు అండి, ఎప్పుడు బయటనే తింటే కాదు కదా. నిన్న అయిపోయినాయి, ఇక మొత్తం అయిపోయినాయి, వేసేసినాము. ఎంత బాగున్నాయండి చూడండి అన్నీ క్రిస్పీగా. ఇప్పుడు నెక్స్ట్ అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు వేసుకొని కొంచెం ఇట్లా కలుపుకుందాం. మంచిగా క్రిస్పీగా అవుతాయి అవి కూడా. అవి ఇవన్నీ ఇట్లా తీసుకొని మొత్తం ఇందాక మనం చేసినామో అందులో యాడ్ చేసుకుందాం. తర్వాత నెక్స్ట్ పచ్చిమిరపకాయలను సన్నగా ఇట్లా మధ్యలోకి కట్ చేసుకొని అది కూడా మళ్ళీ అదే ఆయిల్ వేసుకుందాం. ఈ కారము, ఈ కరివేపాకు ఫ్లేవరు ఇదంతా వాటికి తగులుతుందండి వేడిగా ఉన్నప్పుడు. తగలడం వల్ల ఈ గోబీ మంచూరియాకి ఇంకెక్కువ యాడ్ అవుతుందండి టేస్ట్ అనేది. చూసారా
ఎంత మంచి గాలినాయి అవి. నోట్లో వేసుకొని తిన్నా కారం ఉండే ఇట్లాంటివి ఇట్లా కాలితే అట్లుంటాయి. ఇది మెల్లగా అందులో వేసుకుందాం మళ్ళీ. అందులో వేసుకొని ఏం లేదు, ఇక కలుపుకోవడం తినడమే, ఇంకేముంటుంది. వావ్, వెరీ నైస్. ఎంత మస్తున్నది కదండి చూడ్డానికి. చూస్తేనే గిట్లుంటే తింటే ఎట్లుండాలి ఇంకా అని అనుకుంటున్నారా? ఇంకెందుకు, ఇంకా కలపండి, చెయ్యండి, తినండి, ఇక పెట్టండి మీ పిల్లలకు స్నాక్స్. ఇది ఇంకొకటి అండి, డ్రింకులకు కూడా మస్తు ఉంటుంది. చేసుకోండి, అందరు చేసుకొని తినండి. ఎంత బాగుందండి, చాలా బాగుంది కదా. ఐ లవ్ యూ వెరీ మచ్. సో ఇదండి, ఇట్లా సర్వ్ చేసుకుంటే ఇట్లుంటుంది. చాలా బాగుంది కదండి. కరివేపాకు, పచ్చిమిరపకాయలు మధ్య మధ్యలో తగులుతూ క్రిస్పీగా ఇట్లా ముట్టుకుంటేనే ఇట్లా క్రిస్పీనెస్ చాలా బాగుందండి. ఇంత బాగుంది కదండి. సరే చేయండి మీరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే